సూర్యాపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇమాంపేట ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలకు చెందిన ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. మోతే మండలం బురకచెర్ల గ్రామానికి చెందిన అస్మిత 10వ తరగతి చదువుతోంది. హాస్టల్ నుంచి ఇంటికి వచ్చిన అస్మిత తల్లి లేని సమయంలో ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇటీవల అదే గురుకుల కళాశాలకు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థిని వైష్ణవి కళాశాల ఫేర్వెల్ పార్టీ రోజు ఆత్మహత్య చేసుకుంది. బాలిక ఆత్మహత్యకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, అసలు ఏం జరిగింది? రాము, సాంఘిక సంక్షేమ హాస్టల్ కూడా విద్యార్థులందరూ కూడా భయభ్రాంతులకు గురవుతా ఉన్నారు. భువనగిరిలో 2 10th విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన మరొక ముందే సూర్యాపేటలోని ఇమాంపేట ఎస్సీ గురుకుల పాఠశాలలో వారం రోజుల క్రితం ఇంటర్ బైపీసీ చదువుతున్నటువంటి వైష్ణవి ఆత్మహత్య చేసుకుంది. ఈ రోజు అదే హాస్టల్ సంబంధించినటువంటి 10th క్లాస్ విద్యార్థిని అస్మిత కూడా హైదరాబాద్ లోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకోవడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. విద్యార్థుల వరుస ఆత్మహత్యలతో రాష్ట్రం అంతా కూడా అట్టుకుతా ఉంది. విద్యార్థులు భయభ్రాంతులకు గురవుతా ఉన్నారు. సూర్యాపేట మండలం ఇమాంపేట పక్కన ఉన్నటువంటి ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలలో వారం రోజుల క్రితం బైపీసీ ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి వైష్ణవి ఆత్మహత్య చేసుకోవడంతో హాస్టల్ విద్యార్థులందరూ కూడా భయభ్రాంతులకు గురై హాస్టల్ ఖాళీ చేసి తమ తమ ఇళ్లలోకి వెళ్ళిపోయారు. కానీ దగ్గర పడుతున్నటువంటి క్రమంలో విద్యార్థులందరినీ కూడా ఒక్కొక్కటిగా సంబంధించినటువంటి హాస్టల్లో చేరుస్తా ఉన్నారు. అయితే ఏదైతే మోతే మండలానికి సంబంధించినటువంటి ఇరుగు జ్యోతి, ఇరుగు ఆనందుల కుమార్తె అస్మిత కూడా అదే హాస్టల్లో 10th క్లాస్ చదువుతా ఉంది. ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కాబట్టి ఇంకా ఇన్ని రోజులు ఇంటికాడ ఉంటే చదువు అప్పదనేటువంటి ఒక ఒకేతో తల్లిదండ్రులు ఈ రోజు హాస్టల్లో తోలొస్తాం రెడీగామని చెప్పి అస్మితకు చెప్పి తమ పనిలోకి వెళ్ళిపోయారు. మధ్యాహ్నం రెడీ అయి హాస్టల్ కి వెళ్లాల్సినటువంటి అస్మిత వాళ్ళ ఇంటికి వచ్చి చూసేలోపు ఫ్యాన్ కూరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో వాళ్ళందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తా ఉన్నారు. ఏం జరుగుతా ఉంది సంక్షేమ సంబంధించినటువంటి హాస్టళ్లలో అక్కడ ఉన్నటువంటి వార్డెన్లు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మానసిక నిపుణులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా విద్యార్థులకు ధైర్యం చెప్పాలని కూడా చెప్తా ఉన్నారు. ఇదంతా కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యపూరిత వైఖరితోనే జరుగుతుందని కూడా విద్యార్థి సంఘాలు ఆరోపణ చేస్తా ఉన్నాయి. ఇప్పటి వరకు విద్యాశాఖకు సంబంధించినటువంటి మంత్రి లేడు. ఈ గురుకుల పాఠశాలలో సంక్షేమ హాస్టల్ సంబంధించినటువంటి హాస్టల్లో విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే కూడా దానిపైన రివ్యూ లేదు. నిండు అసెంబ్లీలో కూడా విద్యార్థుల ఆత్మహత్య పైన ఇప్పుడు కూడా చర్చించలేదు. దానికి సంబంధించి చర్యలు కూడా తీసుకోకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆత్మహత్య గల కారణాలు ఏంటి అని తెలుస్తుందా? తల్లిదండ్రులు చెప్పిన దాని ప్రకారం అయితే తమ కూతురు ధైర్యంగానే ఉంటుంది, చదువులో కూడా చురుగ్గా ఉంటుంది. కానీ ఏ విధంగా ఆత్మహత్య చేసుకుంది, ఏ కారణంతో ఆత్మహత్య చేసుకుందో వారు కూడా అంత చిక్కడం లేదు. చదువులో సంబంధించి ఒత్తిడి కారణమా, పరీక్షల ఒత్తిడి కారణమా, లేదంటే ఇతరితర ఏమైనా కారణాలు ఉన్నాయనే కోణంలో కూడా ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నారు. బ్రతుకు తెరువు కోసం హైదరాబాద్ వెళ్లి అక్కడ పొట్ట చేత పట్టుకుని వెళ్ళి అక్కడ ఉపాధి పనులు చేసుకుంటూ తమ కూతుర్ని ఉన్నతంగా చదివించాలనుకున్నారు ఈ అస్మిక సంబంధించిన తల్లిదండ్రులు ఆనంద్ జ్యోతి. కానీ ఇంతలోనే అర్థాంతంగా 10th క్లాస్ చదువుతున్నటువంటి తమ కుమార్తె అకాల మరణం చెందడంతో ఆత్మహత్య చేసుకోవడంతో వారందరూ కన్నీరు ముందుకు విలిపిస్తా ఉన్నారు. మృతదేహాన్ని అయితే ఉస్మానియా తరలించి అక్కడ పోస్ట్ మార్టం అయిన తర్వాత వారి సొంత ఊరైనటువంటి మోతేకు తరలించేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు ఆమె ఉన్నటువంటి హాస్టల్ కూడా వెళ్లి విచారణ చేస్తా ఉన్నారు. తోటి విద్యార్థులు కూడా ఏం జరిగింది, ఎలాంటి కారణాలు ఉన్నాయి, గతంలో వైష్ణవికి సంబంధించినటువంటి ఆత్మహత్య పైన కూడా ప్రస్తుతం విచారణ జరుగుతూ ఉంది. ఈ రోజు 10th క్లాస్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం పైన కూడా విచారణ చేస్తా ఉన్నారు. దీనిపైన లోతుగా విచారణ చేసి నిజ విచారణ చేస్తామని కూడా చెప్తా ఉన్నారు. సునీత. రైట్ రాము, థ్యాంక్ యూ.